తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే మీకు ఒక చిన్నారిని అయితే పరిచయం చేయబోతున్నాను. ఎవరి చిన్నారి, అసలు ఏంటి కథ, ఇవన్నీ తెలుసుకునే ముందు ఫస్ట్ సుమన్ టీవీ తరపు నుంచి కానీ మనందరి తరపు నుంచి ఈరోజు ఆ అమ్మాయి బర్త్డే, ఆ చిన్నారి పుట్టినరోజు. ఫస్ట్ చిన్నారి పుట్టినరోజు శుభాకాంక్షలు. హాయ్ నాన్న. హాయ్. ఏంటి అసలు మా వాళ్ళందరికీ నేను ఒక చిన్నారిని పరిచయం చేస్తాను. అసలు ఈ చిన్నారి స్పెషల్ ఏంటి? శ్రీకాకుళం చిట్టి. శ్రీకాకుళం చిట్టి. సో శ్రీకాకుళం చిట్టి అంటే అందరికీ తెలిసిపోద్దా? ఎలా? ఎందుకంటే ఇన్స్టాలో నేను ఫేమస్ అయిపోయాను. ఫేమస్ అయిపోయావా? ఎప్పుడు అయిపోయావు? ఎలా అయిపోయావు? ఎందుకంటే నాకు 30K ఫాలోవర్స్ వచ్చాయి కాబట్టి ఫేమస్ నీకు అయిపోయాను. 30K ఫాలోవర్సా? ఏం చేస్తుంటారా? రీల్స్ చేస్తుంటాను, బాగా చదువుకుంటాను. సో రెండు, రీల్స్ చేస్తుంటే బాగా చదువుతుంటావు. అసలు ఏం రీల్స్ చేస్తే 30K ఫాలోవర్స్ నీకు వచ్చేసారు? యాక్టింగ్ బాగా చేస్తాను, ఏడుపువి నవ్వినవి అన్ని చేస్తాను. పిల్లలందరూ ఏడుస్తారు కదా, మరి నిన్ను ఎందుకు చూడాలి? రీల్స్ లో ఏడుపు సాంగ్స్ చేస్తాను కాబట్టి ఆడాలి. ఓ, సో నవ్విన సాంగ్స్ చేస్తే నవ్వాలా? సో విన్నారు కదా, నా మాటల్లో కాదు చిట్టి మాటల్లోనే మీకు తెలియజేశాను. సో మీకు పరిచయం చేస్తానన్న చిన్నారి పేరు చిట్టి. శ్రీకాకుళం చిట్టి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఎందుకు అంటే చిన్న వయసులో చాలా తక్కువ టైంలో ఫేమస్ అయిన ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోయింది. ఏంటా ఇన్ఫ్లుయెన్సర్ అంటారా? 30K ఫాలోవర్స్. సో మీరు అడగచ్చు, 30Kలో వింతేముంది, నాకు 1K ఫాలోవర్స్ ఉన్నారు, 2K ఫాలోవర్స్ ఉన్నారు, మార్కెట్లో బోల్డ్ మస్తాదులు ఉన్నారు అనుకుంటారు. వస్తాదులందరినీ పక్కన పెట్టి చిన్నారి ముందుకు ఎక్కడ అడుగు పెట్టిందంటే, తను రిలీజ్ చేసిన ప్రతి రీల్ కూడా మిలియన్స్ లో వ్యూస్. సో 100K 200K అంటే తను ఏమంటదంటే, నాకు చిన్న లాలీపాప్ చాక్లెట్ అంత. 1 మిలియన్ వ్యూస్ అంటే ఒక డైరీ మిల్క్ చాక్లెట్ అంత ఫ్యాన్ బాయ్స్ ఈరోజు ఈ పాపకు ఉంది. అటువంటి చిన్నారిని మీకు ఈరోజు పరిచయం చేస్తాను. అయితే ఈ చిన్నారి ఇప్పుడు మీకు నేను చెప్పేటట్లు మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకుంటారా? సో నా ఇన్స్టా ఐడి ఏంటి? డాడ్ ప్రిన్సెస్ కేజే. డాడ్ ప్రిన్సెస్ కేజే. సో చూసాక చిన్నారి మాటల్లో ఒక్కసారి ఈ వీడియో చూస్తున్నప్పుడే డాడ్ ప్రిన్సెస్ కేజే ఓపెన్ చేసి చూడండి. నేను చెప్పేది అబద్ధమా లేకపోతే మీరు చూసేది నిజమా? క్లియర్ మీకు అర్థమైపోద్ది. అయితే ఫస్ట్ థింగ్, నువ్వు డాడ్ ప్రిన్సెస్ కేజే అన్నావు. మరి డాడ్ ప్రిన్సెస్ అనేటప్పుడు నువ్వు డాడీతో ఉండాలి కదా, నువ్వు సింగిల్ గా వచ్చి ఏం చేస్తున్నావు? డాడీ తోటి చేశాను వీడియోస్. ఎన్ని వీడియోస్ చేస్తుంటావు డాడీతో? 5-6 అని ఉంది. 5-6 వీడియోస్ చేసావు. సో దానికి ఎక్కువ వ్యూస్ వచ్చాయా? చాలా వచ్చాయా? అసలు నీకు ఈ యాక్టింగ్ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు? డాడీయే. అందుకేనా డాడ్ ప్రిన్సెస్? సో మా వ్యూవర్స్ నిన్ను చూడాలా డాడీని చూడాలా? డాడీని చూడాలి. డాడీకి అడిగితే లేదు మా చిట్టి తల్లిని చూడాలని చెప్తున్నారు. సో ఒక్కసారి మీ డాడీని కూడాను ప్రేక్షకులందరికీ చూపిద్దామా? అయితే ఒక కండిషన్, డాడీని ఏమని ఇక్కడ పిలుస్తావు? ఒక యాక్షన్ లో పిలాలి. డాడీ రా ఇక్కడికి. సో చూస్తున్నారుగా, ఇంతలా పిలుస్తున్నారు కాబట్టి వచ్చేసే. ఫస్ట్ మా ప్రేక్షకులు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. అందరికి నమస్కారం. హాయ్. ఎందుకు అడుగుతున్నానంటే, ఇంత చిన్న తల్లి పాపని అసలు చాలా మంది పేరెంట్స్ బాగా చదివిద్దాం, డాక్టర్ని చేద్దాం, లేకపోతే ఇంకోటి అనుకుంటున్నారు. అసలు మీరు ఈ ఫీల్డ్ లోకి ఒక యాక్టర్ గా ఎందుకు పాపని తీసుకొచ్చారు? అంటే నేను ఒక యాక్టర్గా చేయడానికి ముందుకెళ్ళడానికి సపోర్టింగ్ ఎవరు లేరు సార్. నా కళని పాపతో తీర్చుకోవాలని. ఓకే, మీరు యాక్టర్. షార్ట్ ఫిల్మ్, చిన్న షార్ట్ ఫిల్మ్ చేస్తుంటాను. ఓకే, సినిమాల్లోకి వెళ్ళాలని నా చిన్ననాటి కళ. సో మీ చిన్ననాటి కళని మీ చిన్న చిట్టి తల్లితో నెరవేరుస్తున్నారు. సార్. సో తనకి ఎలా యాక్టింగ్ మీరే నేర్పిస్తుంటారు? నేనే నేర్పిస్తాను. నేను కొన్ని వీడియోస్ చూశాను, మీరు నాకు పంపించారు, సార్ ఇలా ఉంది అని. ఆ వీడియోస్ చూస్తే లిటరల్లీ అసలు ఇంత చిన్న పాపకి ఇంత టాలెంట్ ఎక్కడది? మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఎక్కడ? నా ఇన్స్టాకి ఒక్క ఫాలోవర్ కూడా లేరు, మీకేమో 30K ఫాలోవర్స్, ఒక్కొక్క వీడియో కూడా మిలియన్స్. ఎలా అసలు అన్ని మిలియన్స్ వ్యూస్ వస్తాయి? అసలు మీరు పెట్టేటప్పుడు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా పాప ఇంత వైరల్ అవుతుంది, ప్రతిదాని ఇలా ఉంటుందని? అంటే నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు అప్పుడప్పుడు నాతో తీసుకెళ్ళడం,
ఓకే చూడడం, చిన్న చిన్న క్యారెక్టర్లు ఏముంటే చేయడం చేసేది. ఓకే తర్వాత ఒక కొన్నాళ్ళు లేకుండా నార్మల్గానే స్కూల్కి వెళ్ళిపోయేది. ఒకరోజు తనే ఫోన్లో వీడియోలు చేసుకుంటుంటే నాకు తెలియకుండా 5-6 వీడియోలు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఓ మీకు తెలియకుండా ఇన్స్టాలో పోస్ట్ చేయడం కూడా వచ్చేసింది. పోస్ట్ చేయడం వల్ల ఏమైంది, అది అందులో 2 వీడియోలు వైరల్ అయ్యాయి. ఓకే అవగానే సర్లే 5 వీడియోలు 6 వీడియోలు చేసినప్పుడు తన టాలెంట్ యాక్టింగ్ అది చూశాను. ఇంక మనం కొంచెం సైన్ చేస్తే బాగుంటది, ఇంకొంచెం అంటే అక్కడి నుంచి కూడా తిరిగి చూసుకోలేదు. ఓకే ప్రతి వీడియో కూడా లక్షల్లో మిలియన్స్లోనే ఉంటాను. ఓకే అలా ప్రతిసారి కూడా మనం ఏ సాంగ్ తీసుకున్నా ప్రజలకు అది నచ్చాలి, అందరిలా చేస్తే మనం ముందుకెళ్ళాం, కొత్తగా చేయాలి అని ప్రతిదీ. యాక్టింగ్ అంటే ఏడుపు, నవ్వించడం, ఎమోషనల్ అంటే నవరసాలు అన్ని నవరసాలు చేయడానికి ప్రతి సాంగ్ కూడా అట్లనే తీసుకుంటాం. ఓకే ఆ సాంగ్ సెలక్షన్ ఎవరు చేస్తుంటారు? నేనే చేస్తుంటాను సార్. ఒక 1 వీక్ ముందు నుంచే నేను సాంగ్ సెలెక్ట్ చేస్తుంటాను. ఓకే ఏ సాంగ్ చేయాలనేది ముందు, అంటే నేను పోస్ట్ చేసే ముందు రోజు నైట్ ప్రాక్టీస్ ఉంటుంది. ఆ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడే ఆ రీల్ చేస్తుంది. స్కూల్కి వెళ్ళే ముందు ముందే రీల్ చేస్తుంది. ఈ లోపు ఈ 1 వీక్ లో మేము పెట్టేది 2 పోస్టే. వారానికి 2 పోస్టులే పెడదాం. వ్యూవర్స్ మరో టాప్ సీక్రెట్, చిట్టి చేస్తుంది అంతమంది ఫాలోవర్స్ అంత వ్యూవర్షిప్ రావడానికి వారానికి 2 పోస్టులు చేస్తుందట. మీరు కూడా మరి 2 పోస్టులు చేయండి. ఎక్కువ వ్యూస్ వస్తే క్రెడిట్ నాకేమండి, తక్కువ వ్యూస్ వస్తే క్రెడిట్ మాత్రం చిట్టికి ఇచ్చేద్దాం. ఓకే ఓకేనా? సో మరి వాళ్ళకి కూడా ఎక్కువ వ్యూస్ రావాలంటే నువ్వు ఇచ్చే టాప్ సీక్రెట్ ఏంటి? ఒక చిన్న చిట్కా చెప్పు. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇవ్వాలి, ఆ పాటకి తగ్గట్టుగా ఇవ్వాలి, అంతే వ్యూస్ వచ్చేస్తాయి. అలాగా అసలు ఎవర్రా నీకు నేర్పించారు ఇలా? డాడీ. సో డాడ్ ప్రిన్సెస్ కాబట్టి డాడీ డాడీ డాడీ. మరి మమ్మీని నేను తిట్టట్లేదు. సో నువ్వు అసలు ఇలాగే సాంగ్స్ యాక్టింగ్ చేసుకుంటే చదువు ఏమంటున్నావు? స్కూల్లో ఎంతమంది నీ ఫ్యాన్స్ ఉన్నారు? స్కూల్ అందరూ నా ఫ్రెండ్స్. స్కూల్ అందరూ నీ ఫ్యాన్సే. సో టీచర్స్ ఏమంటలేదు? సో నీకు బాగా కాంప్లిమెంట్ ఎవరిచ్చారు? డాడీ. అన్నిటికీ డాడీ అన్న. డాడీ కాకుండా మా ఫ్రెండ్స్ ఏమని చెప్పారు? నువ్వు బాగా చేస్తున్నావు, నీకు ఎలా లైక్స్ వచ్చాయి అని చెప్పారు. బాగా చేస్తున్నావు, ఎలా లైక్స్ వచ్చేస్తున్నాయి అడుగుతున్నారా? వాళ్ళకి ఏం చెప్పావు? మా డాడీ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటాడు, అందుకే నాకు లైక్స్ వచ్చేస్తాయి అని చెప్పారు. డాడీ ఎక్స్ప్రెషన్స్ చెప్తుంటే లైక్స్ వస్తాయి. అసలు ఇంతలా తయారు చేస్తున్నారు, ఆ వ్యూస్ అదే అది చూస్తేనే షాక్. ఇప్పుడు తనని ఏం చేద్దాం అనుకుంటున్నారు? తనకి సినిమాల్లో చూడాలనేది నా కళ సార్. నేను సినిమాల్లోకి వెళ్ళలేకపోయాను కాబట్టి మా పాపని సినిమాల్లో చూడాలనేది నా కళ. ఓకే. దానికోసం ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తాను. అంటే పెద్దవాళ్ళు సినిమాల్లోకి వెళ్ళినప్పుడు పోటీతత్వం ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీలో, చిన్నారులకైతే కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా నా కళ నెరవేర్చుకోవడానికి కోసం సినిమాల వైపు చూశాను. మరి ఎక్కడైనా సినిమా ఆడిషన్స్కి ట్రై చేయలేదా? ఎక్కడా చేయలేదు సార్, ఎంతవరకు కూడా చేయలేదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో తనకున్న యాక్టింగ్ వల్ల కొంచెం ముందుకు రావడం వల్ల ఇప్పుడు అనిపిస్తుంది ఇంకా వెళ్ళాలి, హైదరాబాద్ సైడ్ వెళ్ళాలి, ఎవరైనా అవకాశాలు ఇస్తే సినిమాలో యాక్ట్ చేయడానికి తీసుకెళ్ళడానికి కోసం ప్రయత్నిస్తున్నాను సార్ ప్రజెంట్. సో ఖచ్చితంగా ఈ సుమన్ టీవీలో చూస్తున్న ప్రేక్షకులు కానీ మంచి మంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ 100% ఈ చిన్నారి తల్లికి ఒక మంచి మూవీలో అవకాశం రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ అసలు నువ్వు చూస్తే ఎక్స్ప్రెషన్స్ చేసి డామినేట్ చేసేస్తున్నావు. అసలు కళ్ళంటే నీరు కూడా వచ్చిన ఒక వీడియో చూశాను, అది ఎలా వస్తుంది? కన్నీళ్ళు రాకపోతే నీళ్ళు వేసుకుంటాను, ఏడుపు సాంగ్స్ చూస్తే కన్నీళ్ళు రాకపోతే నీళ్ళు వేసేసుకుంటావా? నీళ్ళు వేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాయా? ఒక నీళ్ళు లేకపోతే ఆటోమేటిక్ గా కూడా కన్నీళ్ళు వస్తాయా? ఎలా? ఆ పాట ఏడుపు పాట కాబట్టి వచ్చేస్తుంది. ఏడుపు పాట అయితే వచ్చేస్తుంది. ఏదో మూవీలో చూశాను సావిత్రి క్యారెక్టర్. సో డైరెక్టర్ చెప్పేటప్పుడు ఒక్క కన్నుతో ఏడుపు అంటే ఒక్క కన్నుతో. నీ సాంగ్ చూసేటప్పుడు నాకు నిజంగా సావిత్రి గుర్తొచ్చింది తెలుసా? సో మరొకటి, ఈరోజు నీ బర్త్డే కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు? ఫాలోవర్స్ ఎక్కువ రావాలని గిఫ్ట్ ఇస్తా. ఫాలోవర్స్ ఎక్కువ రావాలని గిఫ్ట్ ఇస్తావా? నీ ఫాలోవర్స్ అందరూ నాకు ఇచ్చేస్తావా? వద్దు. నీ ఫాలోవర్స్ నీ దగ్గర ఉంచుకో. నీ మంచి కెరియర్ ఇంకా గ్రోత్ అవ్వాలని 100% కోరుకుంటున్నాను. బట్ మా వాళ్ళందరి కోసం ఇంకొక సాంగ్ కావాలనిపిస్తుంది. వాళ్ళైతే నాకు క్లియర్గా అడుగుతున్నారు, అరే పాపతో ఒక్క సాంగ్ చేయించావు, ఇంతసేపు మేము వెయిట్ చేస్తున్నాము, ఇంకొక సాంగ్ చేయించాలని. ఇప్పుడే నాకు ఎవరో ఫోన్ చేసినట్లు అనిపిస్తుంది. ఇంకొక సాంగ్ చేస్తాం. నా అంతస్తులుగా ఎదిగిపోయిన మేడకున్న అసలు ఉనికిన పునాదిపైనే సిరుల జల్లులో నిత్యం పరవశించిన
మగువ జీవన సాబల్యం మారుత్వంలోనే. నిజంగా సూపర్ రా. ఒక్క నిమిషం కళ్ళు సైడ్కి పెడితేనే హెడేక్ వచ్చే టైం. ఎలా అసలు ఇది ఎలా ప్రాక్టీస్ చేసావు? ఒక ఎక్స్ప్రెషన్ అంటే డాడీ చెప్తే ప్రాక్టీస్ చేయొచ్చు, ఇది ఎలా ప్రాక్టీస్? నా మట్టికి నేను ఒకసారి ఇలా పెట్టాను. కళ్ళు మరి నొప్పేలే. ఆ సాంగ్ చాలా కష్టపడ్డా సార్. ఒక 15 days ప్రాక్టీస్ చేసింది. ఒక 15 days. మిగతావన్నీ నార్మల్గానే, ఈ సాంగ్ మాత్రం 15 days కంటిన్యూగా ప్రాక్టీస్ చేసి. కష్టం పోలేదు కదా, మిలియన్స్ లో వ్యూస్ వచ్చేది కదా. Yes, sir. అండ్ మోర్ ఓవర్ చిట్టికి టర్నింగ్ పాయింట్ కూడా ఆ సాంగ్ అనుకుంటాను. ఆ టర్నింగ్ పాయింట్ మనం మొదటిసారి పాడాం కదా సార్. 1 2 3 4. నీకు టర్నింగ్ పాయింట్ ఆ పాట. సూపర్. చిన్నారి టాలెంట్. ఇంత చిన్న వయసులో అసలు అనర్గళంగా తను చేసిన యాక్టింగ్ ప్రతిదీ కూడా, అంటే నవరసాలు అంటే మనం మాట్లాడినంత ఈజీ కాదు, అంటే చూసినంత ఈజీ కాదు. సో ఒక్క యాక్టింగ్ని తను జీర్ణించుకొని, తను క్లియర్గా దాన్ని అర్థం చేసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం. ఆ పాట చూస్తే కళ్ళు లేని పాట అంటే కళ్ళు లేనట్లుగాను, అదేవిధంగాను ఒక ఏడుపు సాంగ్ చూస్తే కంప్లీట్గా కన్నీరు కారుస్తూ. ఇవన్నీ నేను చెప్పడం కాదు, ఈ ఇంటర్వ్యూలో తను చేసే అన్ని వీడియోస్ నేను చూపించాలంటే కష్టం కాబట్టి ఒక్కసారి డాడ్ ప్రిన్సెస్ కేజే చూడండి. ఒక్కసారి తన యాక్టింగ్ చూస్తే తనకి ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాదు ఈరోజు తన బర్త్డే కాబట్టి అందరూ కూడా చిన్నారిని ఆశీర్వదించాలని కోరుకుంటాను. ఏంటండి పాప బర్త్డే కూడా చాక్లెట్ కొనకుండా రీల్స్ చేయిస్తున్నారు, ఏంటి మీ ధైర్యం? నాకు చిన్న కోరిక ఉంది సార్, మీ సుమన్ టీవీ ద్వారా అది తీరాలనుకుంటున్నాను. అప్పుడు పెద్ద చాక్లెట్, పెద్ద గిఫ్టే ఇస్తాను దానికి. ఓకే, ఏంటట? పవన్ కళ్యాణ్ గారితో పాప ఫోటో తీసుకోవాలని చిన్నప్పటి నుంచి కోరుకుంటాను సార్. అది ఇప్పుడు కోరిక నెరవేరలేదు ఇప్పటి వరకు. తన బర్త్డే కోసం మీ ద్వారా, ప్రేక్షకుల ద్వారా పవన్ కళ్యాణ్ గారికి బిగ్ ఫ్యాన్, పెద్ద ఫ్యాన్. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పాట చేసావా? ఏ పాట చేసావు? పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ లో డైలాగ్ చేశాను. ఏంటది ఒకసారి చెప్పు. నువ్వు చెప్పే డైలాగ్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అయ్యి ఆయన్నే నీతో వచ్చి ఒక ఫోటో కావాలి. నాకు కొంచెం తిక్క ఉంది, దానికి లెక్క ఉంది. ఆ తిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా అని గబ్బర్ సింగ్ ని అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే ఏంటో వాళ్ళకి తెలుసు. అప్పుడే అయిపోయిందో ఇప్పుడే మొదలైంది. చూశారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు మా చిన్నారి కోరిక తన పుట్టినరోజులో. సో ఎప్పటి నుంచో మీకు ఒక పెద్ద ఫ్యాన్ అంటున్నారు. సో మీతో ఒక్క ఫోటో కావాలని తన తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ అవకాశాన్ని ఈ చిన్నారి ఎదురు చూస్తుంది. మరి ఎప్పుడు ఈ అవకాశం దొరుకుతుందో మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తాను. సో ఖచ్చితంగా చాలా దగ్గరలోనే ఉంది. పవన్ కళ్యాణ్ గారితో ఈ ఫోటో చూసి మళ్ళీ ఆ రోజు స్టూడియోకి వస్తే మళ్ళీ నేను కలుస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.